ప్రభునందు ప్రియమైన మరణాత కార్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి వారికి ప్రభునామన శుభములు కలుగును గాక. ఆమెన్. 40 దినముల మోషే సుఖోపవాస ప్రార్థన 11వ దిన దీవెన ఆశీర్వాదములు దేవాదేవుడు మనెల్లరికూ మెండుగా దయచేయును గాక. ఆమెన్. నేటి దిన వాక్యమును మనకు దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను 3వ అధ్యక్షులుగా పనిచేసినటువంటి రెవరెండ్ బి ఎలీషా అయ్య గారి యొక్క కనిష్ట కుమారులైన రెవరెండ్ బి పద్మస్ కుమార్ గారి యొక్క జ్యేష్ఠపుత్రులైనటువంటి రెవరెండ్ బి ఎలీషా ప్రేమ్ కుమార్ గారు అందించనై ఉన్నారు. వీరు తాడేపల్లిగూడెం, కొమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో బైబిల్ మిషన్ పక్షంగా బలమైనటువంటి సేవ చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మరణాత ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభు నామంలో మీకు శుభములు కలుగునుగాక. మరి యొక్క సమయమందు మోసే సుఖోపవాస కూటముల సందర్భముగా ఈ 11వ రోజు వాక్యాంశాన్ని ధ్యానం చేసుకొనొచ్చు కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకొనవలసినటువంటి వారమైనా. దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడును మా అంతరంగ నివాసి అయిన మా పరలోకపు తండ్రి, మీ పావన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ 11వ దినమున 11వ అధ్యాయము 7వ వచనము ధ్యానము చేయించు ఉండగా మీ ఆత్మ సహాయమును మాకు అందించి మీ వాక్యముతో బలపరిచి నీవే మాతో మాట్లాడమని వాక్యరూపుగా మా మధ్యకి దిగివస్తూ ఉన్న ప్రభు యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇటు రీతిగా ఈ లైవ్ ద్వారా ఇలాగూ వాక్య పరిచర్య చేయుటకు మరి అవకాశము కలుగజేస్తున్నటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఇటు అవకాశమును అనుగ్రహించినటువంటి మరి రెవరెండ్ కరీం మరణాతయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాత తెలియజేస్తున్నాను. స్నేహితులారా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మరి చక్కని విషయాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి వారమేనా. ఐగుప్తు దేశములో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను విడుదల చేయుటకు దేవాతి దేవుడు ఎన్నో మహత్కార్యములు జరిగించినటువంటి వారు ఉన్నారు. ఐగుప్తి రాజు అయినటువంటి ఫరో రామసేసు మరి ఐగుప్తి దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయక ఆ ఇశ్రాయేలును భయంకరమైనటువంటి శ్రమల పాలు చేయొచ్చు, ఇశ్రాయేలుల మీద మరి భారములు మోపచ్చు, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి విధానం కనబడుతున్నటువంటిదైనది. అయితే వారి విడుదల నిమిత్తము మోషేను దేవుడు ఏర్పాటు చేసి ఫరో యొద్దకు పంపి మాట్లాడమని చెప్పగా మరి మోషే అలాగు చేయగా ఫరో మరి మాట వినకపోవడం మనం చూస్తున్నటువంటి వారమేనా. ఈ మాట వినని క్రమంలో ఐగుప్తు దేశం మీదకి కొన్ని తెగుళ్ళు మరి దేవుడు రప్పించినటువంటి వారై ఉన్నారు. ఇక్కడ మరి 9 తెగుళ్ళు వచ్చినప్పటికీ 9 రకాలుగా మరి ఐగుప్తీయులను బాధించినప్పటికీ
వారు మరి దేవుని యొక్క ప్రజలను మరి పంపనల్లకపోవుట మనం చూస్తున్నటువంటి వారు విన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫరో ఎప్పటికప్పుడు తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకునుట మనం చూస్తున్నటువంటి వారు విన్నాం. మరి నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఫరో ఒక సమయంలో మాట్లాడినటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను అని వ్రాయబడినట మనం చూస్తున్నటువంటి వారు. తర్వాత మరి దేవాతి దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యొక్క ఐగుప్తు లేనిటువంటి వారందరికీ కూడా బుద్ధి చెప్పు రీతిగా మరి కొన్ని తెగుళ్లను మరి కలుగు చేస్తున్నప్పుడు ఐగుప్తి రాజు అయినటువంటి ఫరో మరి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 9వ అధ్యాయము మరి 27వ వచనంలో మనం చూడగా ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడును, నేనును నా జనులను దుర్మార్గులము అని చెప్పుట మనం చూస్తున్నటువంటి వారు విన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, గమనించండి, ఇక్కడ ఫరో మరి తెగులు వచ్చినప్పుడు లేక ఆ కష్టము కలిగినప్పుడు మరి తన యొక్క హృదయాన్ని మార్చుకొని ప్రాధేయపడటం మనం చూస్తున్నాం. ఆ సమస్య పోగానే మరలా వ్యతిరేకించటం మనం చూస్తున్నాం. ఇలాగూ 9 పర్యాయములు మరి జరిగింది. ఇక చివరిసారిగా మరి 10వ పర్యాయము దేవుడు తెలియజేస్తున్నటువంటి వాడైనాడు, మోషేతో తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, గమనించండి, ఈసారి నేను కలుగు చేసేటువంటి యొక్క తెగులను బట్టి వారు మరి మిమ్మల్ని పోనిచ్చెదరని చెప్పి ఈ 11వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇలాగుంది. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అని తెలియచేయటం మనం చూస్తున్నటువంటి వారమేనా. స్నేహితులారా, గమనించండి, ఇక్కడ ఐగుప్తి రాజును ఐగుప్తి ప్రజలను దేవుడు ఒక జంతువుతో పోల్చి మాట్లాడటం మనం చూస్తున్నటువంటి వారు విన్నాం. ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అని తెలియచేయటం మనం చూస్తున్నటువంటి వారు విన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఐగుప్తీలందరినీ కూడా దేవుడు ఎలాగూ మరి చూస్తున్నాడంటే మరి కుక్కల వలె చూస్తున్నటువంటి వాడైనాడు. ఈ కుక్కతో మరి పోల్చడానికి గల కారణం ఏంటి? మరి ఐగుప్తిలో ఉన్నటువంటి ఐగుప్తులందరినీ కూడా ఇటు రీతిగా ఫరోను కూడా మరి ఫరో సైన్యమును కూడా ఇటు రీతిగా పోల్చి మాట్లాడడానికి గల కారణం ఏంటి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ కుక్కకి ఉన్నటువంటి యొక్క స్వభావము వీరు కలిగి ఉండటం బట్టి ఆ కుక్కతో పోల్చి మాట్లాడట మనం చూస్తున్నటువంటి వారమన్నా. ఏంటి కుక్కకు ఉన్నటువంటి యొక్క స్వభావము అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే సామెతల గ్రంథము మరి 26వ అధ్యాయం 11వ వచనంలో తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కుక్క కక్కిన దానికి తిరుగు సమానుడు. ప్రియమైన దేవుని పిల్లారా, మూఢతను మరి కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అని వ్రాయబడినట మనం చూస్తున్నటువంటి వారమేనా. స్నేహితులు, అంటే ఇక్కడ కుక్క స్వభావం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏంటి ఆ స్వభావం అంటే తిన్న దానిని మరలా కక్కి మరి కక్కిన దానికి తిరిగే స్వభావము. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ ఫరోను కూడా ఫరో సైన్యమును లేక ఫరో ప్రజలను మనం చూస్తున్నప్పుడు వారు మరి ఈసారికి మన్నించండి, ఈసారికి క్షమించండి అని ప్రాధేయపడుతున్నారు. మరలా వారి యొక్క మనసును కఠినపరుచుకుంటున్నారు. అంటే ఇక్కడ
కుక్క వంటి స్వభావము ఫరోకుని తన యొక్క ప్రజలకును మరి కలిగి ఉండుట మనం చూస్తాం. అందుకనే దేవుడు ఇక్కడ మరి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అని మాట్లాడట మనం చూస్తున్నటువంటి వారమేనా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. ఇలాంటి కుక్కలు మరి చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇలాంటి కుక్కలు దేవుని యొక్క మరి శక్తిని తెలుసుకొనలేవు. ఇలాంటి కుక్కలు దేవుని యొక్క పనికి, దేవుని యొక్క కార్యమునకు ఆటంకపడేవై ఉన్నవి. కనుకనే దేవుని పిల్లరా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి వాక్య భాగంలో మరి ఒక మాట వ్రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో మరి 3వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ దేవాది దేవుడు మరి ఏమని వ్రాయించారంటే, ఫిలిప్పీ పత్రిక మరి 3వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనం ఆలోచించేద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. చాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఆ యొక్క ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో తెలియచేస్తూ మరి జాగ్రత్త తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఏంటంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అని తెలియచేయటం మనం చూస్తున్నటువంటి వారమేనా? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి కుక్కలు చాలా ప్రమాదకరమైనటువంటివి. కుక్కలు మరి కుక్క వంటి స్వభావం కలిగినటువంటి మనుషులు చాలా ప్రమాదకరమైనటువంటి వారు అని మరి ఈ జాగ్రత్త పరుడి అని తెలియచేయటం మనం చూస్తున్నటువంటి వారమేనా? ఫరో కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఫరో మరి ప్రజలు లేక ఐగుప్తులు అనేటువంటి వారు కూడా మరి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. గనుక దేవుని పిల్లరా, వారికి బుద్ధి చెప్పు నిమిత్తము దేవుడు 10 తెగుళ్లను వారి మీదకి పంపుట మనం చూస్తున్నటువంటి వారమేనా? అయితే దేవుని పిల్లరా, గమనించండి, ఈనాడు మరి అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ సొసైటీలో మరి చాలా మంది కనబడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి క్రైస్తవులను మరి బాధిస్తూ, క్రైస్తవులను వ్యతిరేకిస్తూ, మరి క్రీస్తును వ్యతిరేకిస్తూ మరి ఇలాంటి కుక్కలు ఈ మధ్య కాలంలో చాలానే ఎక్కువైపోయినవి. గనుక దేవుని పిల్లరా, మరి ఒక కుక్కేమో అసలు క్రీస్తే లేడు అంటూ మరుగుతుంది, ఒక కుక్కేమో క్రీస్తు సిలువ వేయబడలేదు అని మరుగుతుంది, మరొక కుక్కేమో మరి క్రీస్తు మరి ఇతరులు అందరూ కూడా ఒకటే అని మరుగుతున్నాయి. మరొక కుక్క వారు ఇష్టం వచ్చినట్లుగా మరుగుతున్నటువంటి వారు ఉన్నారు. మరి వారి పేర్లు ప్రత్యేకంగా నేను ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీకు చాలా మందికి తెలిసే ఉండవచ్చు ఎలాంటి కుక్కలు క్రైస్తవత్వం మీద బురద చల్లుతున్నాయో, బైబిల్ మీద బురద చల్లుతున్నాయో. ఆ బైబిల్ మీద బురద చల్లుతేనే కానీ వారి యొక్క రోజు గడపలేనటువంటి యొక్క పరిస్థితి కలిగి ఉన్నాయో ఎలాంటి కుక్కలు. మరి పరిస్థితిలో సొసైటీలో మరి క్రైస్తవ సమాజాన్ని పాడు చేయొచ్చు, క్రైస్తవ సమాజాన్ని మరి బాధపరుచు, వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అనేక కుక్కలు మరుగుతూ ఉన్నాయి. అయితే అలాంటి కుక్కలను గూర్చి ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమనంటే, కుక్కలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు చాలా ప్రమాదకరమైనటువంటి వారు. మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి రీతిగా మాట్లాడేవారు. మన బైబిల్ గ్రంథములోనే అనేకమైనటువంటి విషయాలను మనకు కనపరిచి ఇది తప్పు అని మనల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసేటువంటి కుక్కలు చాలా ఈ సొసైటీలో మరి మొరుగుచు తిరుగులాడుచున్నటువంటివి. అలాంటి వారిని గూర్చి జాగ్రత్త పడాలి మనం. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మనము, క్రైస్తవ విశ్వాసాలుగా ఉన్నటువంటి మనము మరి అలాంటి కుక్కలు మరుగుతున్నప్పుడు వాటిని పట్టించుకోకూడదు, వాటిని వినకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, వాటిని గూర్చి జాగ్రత్త పడాలి. మరి అలాంటి కుక్కల బారి నుండి అనేక మందిని మనము రక్షించాలి, క్రీస్తులోనికి నడిపించాలని వాక్య సేవకునిగా తెలియచేస్తున్నా. గనుక దేవుని పిల్లరా, మరి ఆలోచన చేయండి. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వారిని మరి మరొక జంతువుతో పోల్చారు. కుక్క వంటి స్వభావంతో ఉన్నటువంటి జంతువుతోటే ఇలాంటి వారిని పోల్చుతా మనం చూస్తున్నటువంటి వారమేనా? చూడండి, పరిసయ్యులు వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువును పరికించి మరి ఆయన్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే
హేరోదు నొద్ద నుండి పరిచయలు వచ్చి అలాగూ ప్రయత్నం చేయగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆ కుక్కతో చెప్పుడి, మన్నించండి, ఆ నక్కతో చెప్పుడి అని అక్కడ మాట్లాడి మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే ఈ మాట స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటిది. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ హేరోదుని యేసుక్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే నక్క. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కుక్క అంటే కుక్క కన్నా భయంకరమైనటువంటిది నక్క. అది జిత్తులమారి నక్క అని దానికి పేరు అనమాట. మరి ఇలాంటి కుక్కలు కోకొలలుగా మరుగుతున్నాయి. అలాంటి వారికి నక్కలు, జిత్తులమారి నక్కలు మరి తోడై మరి క్రైస్తవ పునాదులను పెకిలించాలని మరి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే అలాంటి వారిని గురించి మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ కుక్కలను గురించి జాగ్రత్త పడి మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసినటువంటి వారమేనా, మన యొక్క విశ్వాసాన్ని మనము మరి భద్రపరచుకోవలసినటువంటి వారమేనా. స్నేహితులరా, గమనించండి, మరి కుక్కకున్నటువంటి లక్షణాలు. ఇలాంటి వారు సమాజం మీద పడి మరి ఫరో ఆనాడు ఇశ్రాయేలుల మీద పడి ఇశ్రాయేలు పక్షంగా మరి ఎంత విషము వెళ్ళగక్కాడో మనం చూస్తున్నటువంటి వారమేనా. మరి నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రబరిల్లే కొలది, మరి విస్తరించే కొలది వారిని అణిచివేయాలని మరి ఆ పసిబాలను సహితము చంపించినటువంటి మహాక్రూరుడు హేరోదు, మనిషండి, ఆ ఫరో రాజు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి ఆలోచన చేయండి, ఆ ఇశ్రాయేల్ యొక్క వృద్ధిని అడ్డుకొనడానికి ఎన్నో భయంకరమైనటువంటి శ్రమల పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. మరి ఇశ్రాయేలుని ఎన్ని రకాలుగా బాధించాలో అన్ని రకాలుగా బాధించాడు. ఈ కుక్కకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ ఫరో మరి చూపించినట్లుగా మనం చూస్తున్నటువంటి వారమేనా. మరొక కొన్ని లక్షణాలు కుక్కలో మనం చూసి మరి ఆ యొక్క కుక్క స్వభావము ఫరోలో కనబడిందో లేదో చూద్దాం. అసలు ఫరో జనాంగమును దేవుడు కుక్కలతో పోల్చడానికి గల కారణం ఏంటంటే, కుక్కలకు ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూస్తే మరి ఎందుకు పోల్చి మాట్లాడడం మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కుక్కకున్నటువంటి స్వభావము మరి మనం చూస్తే మొదటగా కుక్క స్వభావం అంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే ఇక్కడ ఈ కుక్కలు రక్తము తాగు కుక్కలుగా కనబడుతుంది, లేక రక్తమును నాకు కుక్కలుగా కనబడుతున్నటువంటివి. చూడండి, 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పి. దేవుని పిల్లరా, ఇక్కడ నాబోతు మరి ఎందుకు ఆ కుక్కలు నాగినవి అది పక్కన పెడదాం. ఈ కుక్క స్వభావాన్ని మనం చూస్తే ఇది రక్తమును త్రాగు స్వభావము కలిగినటువంటిదైనది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, గమనించండి, ఈ కుక్క స్వభావం ఏంటంటే రక్తమును త్రాగే స్వభావము కలిగినటువంటిదైనది. మరి ఈనాడు సొసైటీలో ప్రజల మీద పడి చాలా కుక్కలు ప్రజల యొక్క రక్తాన్ని మరి త్రాగుచున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఇలాంటి వారందరూ కూడా కుక్కలతో సమానులు, రక్తము తాగే కుక్కలతో సమానులు. ప్రియమైన దేవుని పిల్లరా, వారి యొక్క శ్రమను దారబోసి మరి కష్టపడుతూ ఉంటే ఆ యొక్క శ్రమను రక్తముగా మలుచుకుని మరి వారు ఆ యొక్క రక్తమును తాగి ఆనందించేటువంటి వారుగా మనం చూస్తాం. ఫరో కూడా అంతే, ఇశ్రాయేలీయులను భయంకరమైనటువంటి శ్రమకు గురి చేస్తాడు. ఆ శ్రమలలో వారు ఎంతో శ్రమించి పని చేస్తూ ఉండగా ఇంకా భారం మోపుచు మరి వారి యొక్క శ్రమనంతా కూడా రక్తముగా మార్చుకుని ఇశ్రాయేలు యొక్క రక్తమును నాకిన కుక్క వలె కనబడుతున్నాడు. ఇశ్రాయేలును శ్రమ పెట్టి వారి యొక్క శ్రమను రక్తముగా మలుచుకొని ఆ రక్తమును త్రాగిన కుక్కల వలె కనబడుతున్నారు ఐగుప్తులైనటువంటి వారు. కనుకనే వారిని కుక్కలతో పోల్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేయవలసినటువంటి వారమైనా ఈ కుక్కలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మరి రక్తమును
త్రాగు లక్షణము. అలాగే మరొక లక్షణాన్ని మనం చూస్తే, ఈ కుక్కలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మాంసము తినేటువంటి ఆ లక్షణము కనబడుతుంది. మాంసము అంటే సర్వసాధారణంగా ఏ జంతువైనా ఏ క్రూర మృగమైనా మాంసం తింటది. అయితే ఇక్కడ ఈ కుక్కలు తినే మాంసం మనం చూస్తే, చదవండి ఒకసారి. వారు తిరిగి వచ్చి యెజెబెలుని ఎవరు గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు, చూడండి, కుక్కలు యెజెబెలు మాంసమును తినును. దేవుని స్తోత్రం. ఇక్కడ కుక్కలు ఎవరి మాంసం తిన్నాయట? యెజెబెలు మనిషి మాంసము తిన్నటువంటి కుక్కలుగా కనబడుతున్నాయి. యెజెబెలు ఎవరనేటువంటిది మనకు తెలుసు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ విషయం ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, కుక్కలు మనుషుల మాంసము తినే లక్షణము కలిగి ఉండుట మనం చూస్తున్నటువంటి వారమేనా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఇశ్రాయేల్ యొక్క మాంసము ఉడికిపోయేలాగా వారిని శ్రమ పెట్టి, ఫరో కూడా ఆ ఇశ్రాయేలును ఒక కుక్క వలె హింసించి లేక పీడించుకు తిన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నటువంటి వారమేనా? వారి యొక్క రక్త మాంసములు ఉడికిపోయేలాగా శ్రమల పాలు చేసినటువంటి ఫరో అనేటువంటి కుక్కను మనం చూస్తున్నటువంటి వారమేనా? మాంసము తిను కుక్కలు, మనుషులు మాంసము తిను కుక్కలు. ఈనాడు సొసైటీలో కూడా ఎంతో మంది మనుషులను మోసం చేస్తూ మనుషుల యొక్క మాంసమును తినేటువంటి నరమాంస భక్షకులైనటువంటి కుక్కలు ఈ సొసైటీలో చాలా మంది కనబడుతున్నారు. అందులో క్రైస్తవులను తినేటువంటి కుక్కలు మరింకా విస్తరిస్తూ ఉన్నటువంటివి ఉన్నవి. కనుక ఆ కుక్కలను గూర్చి జాగ్రత్త పడి, ఏ కుక్కలను గూర్చి? రక్తము త్రాగు కుక్కలను గూర్చి, మాంసము తిను కుక్కలను గూర్చి జాగ్రత్త పడు అని ఇక వాక్యము తెలియచేట మనం చూస్తున్నటువంటి వారమేనా? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇంకా రక్తము త్రాగడమే కాదు, మాంసము తినడమే కాదు, మరింత ముందుకు వెళ్తే ఈ కుక్కలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూస్తే, కుక్క ఏం చేస్తోందంటే ప్రాణమును కూడా తీసే కుక్కగా కనబడుతోంది. ఫరో ఎంతో మంది ప్రాణములను తీస్తున్న కుక్కలాగా మనం చూస్తున్నటువంటి వారమేనా? పసిబిడలని కూడా జాలి దయా చూపించకుండా ఆ కాన్పు పెట్ల మీదే పసికందులను చంపేయాలని, ప్రాణాలు తీయాలని ఆలోచన చేసినటువంటి భయంకరమైనటువంటి కుక్క వలె ఈ ఫరో కనబడుతుంది. అందుకే దేవాతి దేవుడు వారిని ఎలా దేంతో పోల్చాడంటే కుక్కలతో పోల్చడం మనం చూస్తున్నటువంటి వారమేనా? కుక్కలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ప్రాణము తీసే లక్షణం అన్నమాట. చూడండి, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము, ఖడ్గము నుండి నా ప్రాణమును, చూడండి, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. దేవుని స్తోత్రం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. అంటే కుక్కలు తన యొక్క బలము చేత ప్రాణము తీసేటువంటి స్వభావము కలిగి ఉండటం మనం చూస్తున్నటువంటి వారమేనా? దేవుని పిల్లరా, కుక్క అనడానికి ఫరో సరిగ్గా సరిపోయినట్లుగా లేదా? ఈ వాక్యము మనం చూస్తే తన యొక్క అధికార బలము చేత, తన యొక్క ఆధిపత్యం చేత ఇశ్రాయేలులను ఆ ఇశ్రాయేలు యొక్క ప్రాణములతో చెలగాటమాడినటువంటి భయంకరమైనటువంటి కుక్క వలె ఈ ఫరో కనబడుతున్నాడు. ఫరో ప్రజలు కనబడుతున్నటువంటి వారైనారు. గనుక దేవుని పిల్లరా, ఆ దేవాతి దేవుడు వారిని కుక్కలతో పోల్చుట మనం చూస్తున్నటువంటి వారం. ప్రాణం తీసే కుక్కలు. చూడండి, ఒకటి ఈ కుక్కలు రక్తము త్రాగు కుక్కలుగా చూస్తున్నాం. 2 మాంసము తినే కుక్కలుగా చూస్తున్నాం. 3 ప్రాణము తీసే కుక్కలుగా మనం చూస్తున్నటువంటి వారమేనా? ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి. అలాగే 4వ లక్షణాన్ని కుక్కలో మనం చూస్తే అది
ఎంత తిన్నను తృప్తి పడనటువంటిదిగా మనకు కనబడుచున్నటువంటిది. కుక్కకి ఎంత తిన్నా, ఎంత కడుపు నిండినా తృప్తి పడదు. మరి దాని కడుపు నిండా తిన్నను మరింకా ఏదో తినాలని ఎదురైనటువంటిదంతా కూడా, అడ్డమైన గడ్డి అంతా కూడా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. అలాగే ఈ ఫరో కూడా మరి ఇశ్రాయేలీయుల విషయంలో మరి తృప్తి లేనిటువంటి కుక్కగా కనబడుతున్నాడు. వారిని ఎంత శ్రమలు పెట్టినా, వారి ఎన్ని హింసించినా, ఎంత బాధ పెట్టినా తృప్తి పడేవాడు కాదు, జాలి పడేవాడు కాదు. ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని ప్రజల ఎడల మరి ఆ కనికరము లేనటువంటి ఒక భయంకరమైనటువంటి కఠినాత్ముడిగాను, భయంకరమైనటువంటి మరి కుక్కగా ఈ ఫరో సైన్యము కనబడుతున్నది. కనుక ఈ కుక్కలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది తృప్తి పడదు, ఎప్పటికీ తృప్తి పడదు. గనుక ఈ ఫరోలో కూడా తృప్తి పడే లక్షణము లేదు. సరే, ఇన్నాళ్ళు చేయించుకున్నాం, ఇన్నాళ్ళు వారిని శ్రమ పెట్టాం, ఇప్పుడైనా విడిచి పెడదాం అని తృప్తి పడలేదు. ఎక్కడ కూడా తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకునుట మనం చూస్తున్నటువంటి వారి మీద. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. చదవండి, యెషయా గ్రంథము 56:11. కుక్కలు తిండికి ఆత్రుతపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. దేవుని స్తోత్రం. కుక్కలు తిండికి ఆత్రుత పడును, అవి ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఇక్కడ ఫరో అనే కుక్క మరి ఇశ్రాయేలీయుల పక్షముగా ఆత్రుత పడ్డాడు. ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంతమందిని చంపినా అతడికి ఏమి లేదు చెప్పండి, తృప్తి లేదు. అంటే ఈ కుక్కలో ఉన్న లక్షణము ఈ ఫరోలో మనం చూస్తున్నటువంటి వారు విన్నాం. కనుకనే కుక్కతో పోల్చబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి 4వ లక్షణం తృప్తి లేకపోవటం మనం చూస్తున్నాం. ఇంకా ఈ కుక్కలో ఉన్న లక్షణాన్ని మనం చూస్తే 5వ లక్షణం ఏంటంటే, మరి ఆలోచన చేయండి, కక్కిన దానికి తిరిగే లక్షణము, విడిచిపెట్టినటువంటి దాన్ని మరలా ఆశించేటువంటి లక్షణం. ఈ ఫరో కూడా విడిచిపెట్టేసని వెళ్ళిపోండి అనేవాడు, మరలా వెళ్ళిపోతున్నటువంటి వారి మీద ఆశ కలిగి మరలా విడిచిపెట్టినటువంటి వారి వైపు తిరిగి వారిని అడ్డగించేవాడు. ఇది కుక్క లక్షణము కాదా? ప్రియమైన దేవుని పిల్లలు, కక్కిన వాంతుకు తిరిగినటువంటి కుక్కను పోలినటువంటి వ్యక్తిగా ఫరో కనిపించట్లేదా? మరి మోడతను కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడని సామెతల్లో మనం చూస్తాం కదా. మరి ఇక్కడ ఫరో కూడా విడిచిపెట్టినటువంటి వారిని మరలా బంధించాలని ఆశిస్తున్నాడు. చూస్తారా, ఇదే మరి కుక్క లక్షణమని మరి నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన స్నేహితులారా, మరి నాడు చాలా మంది అలాంటి స్వభావమే కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. చూడండి, మరి అలాగూ క్రైస్తవ విశ్వాసంలో కూడా చాలా మంది ఇలాంటి స్వభావాలే, కుక్క వంటి స్వభావాలే కలిగిన వారై ఉన్నారు. కుక్క వంటి మరి జీవితాలు జీవిస్తున్నటువంటి వారైనారు. దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి వారి యొక్క పాదాలను దేవుని యొక్క పాదాల చెంత తన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టామని ఒప్పుకుంటారు, మరలా లోకంలోనికి వెళ్ళి అవే పాపాలు చేస్తారు. అలాంటి విశ్వాసులందరూ కూడా ఈనాడు కుక్కలతో పోల్చబడుతున్నారన్నమాట. కుక్కల వంటి వారే విడిచిపెట్టినటువంటి పాపాన్ని మరలా వారు చేస్తూ ఉన్నారంటే, విడిచిపెట్టినటువంటి దానికి మరలా వారు తిరుగుతూ ఉన్నారంటే, లోకమును విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళ్తున్నారంటే వారు కుక్కలతో సమానులు అని వాక్య సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గనుక దేవుని పిల్లరా, మరి ఆలోచన చేయండి, ఇలాంటి కుక్కలు సొసైటీలో ఈనాడు సంఘముల్లో మరి చాలానే ఉన్నాయి. గనుక వాటిని గూర్చి మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మరి పేతురు భక్తుడు కూడా తెలియజేస్తారు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఇదే విషయాన్ని ప్రస్తావించినటువంటి వాడైనాడు పేతురు. చూడండి, ఆ సామెత సరైనటువంటిది అంటున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొల్లుటకు మల్లినట్లును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంబంధించిన. చాలండి, ఈ సామెత ఎందుకైతే చెప్పారో కానీ ఇది కరెక్ట్ గా ఉంది అని చెప్పి పేతురు కూడా మరి దీని గురించి ప్రస్తావించటం మనం చూస్తున్నాం. పేతురు గారు కూడా ఈ విషయాన్ని మరొక పర్యాయం ప్రస్తావించిన వారే ఉన్నారు.
ప్రియమైన దేవుని పిల్లలు, కక్కిన దానికి తిరుగు కుక్కను మరి ఆయన ప్రస్తావించినటువంటి వారు. ఈనాడు పరోయే కాదు, పరో జనులే కాదు, ఈ లోకంలో, ఈ సొసైటీలో క్రైస్తవత్వం మీద బురద జల్లేటువంటి కుక్కలు ఎన్నో మరి ఉన్నాయి. చాలా పేర్లు, మరి కుక్కలకు పేర్లు పెడతారు కదా, వింత వింతగా ఉంటాయి. మనుషుల పేర్లే కుక్కలకు పెడతా ఉంటారు కదా. మరి మనం ఆలోచన చేసినప్పుడు మనుషుల పేరు పెట్టుకుని కుక్కలు సొసైటీలో తిరుగుతున్నాయి అనమాట. పెద్ద మనుషుల చలామణి అవుతున్నాయి. మరి నాకేం అర్థం తెలుసు, బైబిల్ అంతా నాకే తెలుసు అని చెప్పేసి బైబిల్ మీద మరి వారికి ఇష్టం వచ్చినట్లుగా పుస్తకాలు వ్రాసేయడము, బైబిల్ మీద మరి వారికి ఇష్టం వచ్చినట్లుగా మరి డిబేట్లు చేయడము, బైబిల్ మీద వారికి ఇష్టం వచ్చినటువంటి మరి రీతిలో మాట్లాడడము వారు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియమైన స్నేహితులరా, మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి కుక్కలన్నీ కూడా మొరుగుతూనే ఉంటాయి. అలాంటి వారందరిని కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కుక్కలు అంటూ ఉన్నాడు. మరి పరో సేనలను కూడా దేవుడు మరి ఏమని ప్రస్తావించాడంటే, ఏ కుక్కయు తన నాలుక ఆడించదు, వారికి సరైనటువంటి బుద్ధి చెప్తాను అని మోషేకు ధైర్యం చెబుతున్నాడు. ఈ యొక్క ప్రియమైన వాక్యం ద్వారా మనం ఆలోచన చేయవలసిన వారమైన కుక్కల గురించి జాగ్రత్త పడండి. వాటికి ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. మరి జాగ్రత్త పడండి అంతవరకు కూడా. ఆ రోజు వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి ఏ కుక్కకి అవకాశం ఉండదు. ప్రతి కుక్కను కూడా విడిచిపెట్టడు దేవుడు. ఏ కుక్క అయితే మరుగుతుందో, ఏ కుక్క అయితే దేవునికి వ్యతిరేకంగా మరుగుతుందో, ఏ కుక్క అయితే దేవునికి వ్యతిరేకంగా మరి ఆ సొసైటీలో తిరుగుతుందో, ప్రతి కుక్కను కూడా దేవుడు మరి విడిచిపెట్టడు. ఈ మధ్య కాలంలోనే మున్సిపాలిటీ వారు మరి వ్యాన్ వేసుకొచ్చి వీధిలో తిరుగుతున్నటువంటి కుక్కలన్నింటిని కూడా పట్టుకుని బంధించేసి తీసుకువెళ్ళిపోయారు. మరి అలాగే ఒక రోజు వస్తుంది, ఇలాంటి కుక్కలన్నీ కూడా బంధింపబడతాయి. ఇలాంటి కుక్కలన్నిటికీ కూడా బుద్ధి చెప్పబడుతుంది, శిక్షింపబడతాయి. గనుక ఇలాంటి కుక్కలకి మరి దేవుని రాజ్యంలో ప్రవేశము లేదని వాక్యము సెలవిస్తోంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకవేళ వాక్యం వినుచున్న ఓ ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ఎలాంటి లక్షణాలు కుక్క వంటి స్వభావము నీలో ఉందేమో జాగ్రత్త పడు. ఉంటే ఇప్పుడే దేవుని పాదాల యొద్ద పడి, అయ్యా నా స్వభావాన్ని మార్చండి, నన్ను మన్నించండి, నా ఈ కుక్క వంటి స్వభావాన్ని తీసివేయండి అని పశ్చాత్తాపపడు, పాపములు ఒప్పుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నీ మీద జాలు చూపుతాడు. అలాగే పరును కూడా ఎన్నో పర్యాయములు దేవుడు క్షమించాడు. ఈసారికి మాత్రం నన్ను మన్నించండి, ఈసారికి నేను పాపం చేసిన వాడినైనా, ఈసారికి నేను మరి యెహోవా ఆ విషయంలో పాపం చేసిన వాడిని నేను మన్నించడని చెప్పాడు. ఎన్నోసార్లు మన్నించాడు, కానీ వినలా. స్నేహితులారా, మరొక సమయం వచ్చింది. ఆ సమయాన్న ఆ కుక్కలన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు. ఆ కుక్కలన్నిటి మరి విషయంలో దేవుడు మరి శిక్ష విధించాడు. అవన్నీ కూడా తోక ముడవక తప్పలేదు. గనుక దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. ఒకవేళ మనము కూడా అలాంటి స్వభావంలో ఉంటామేమో, జాగ్రత్త పడండి. అవన్నీ తీసివేసి దేవుని బిడ్డలుగా కొనసాగవలసినటువంటి వారు మీద చూడండి. చివరగా ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి మరి వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. కుక్క వంటి స్వభావం కలిగి జీవిస్తే నీ గతి ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వారును వెలుపటనుందురు, బయట ఉందురు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అలాంటి వారికి అవకాశం లేదు. అందులో మొదటి వరుసలు ఎవరున్నారంటే కుక్క వంటి స్వభావం కలిగిన వారు, కుక్కలను అని వ్రాయబడి ఉంది. ప్రథమ స్థానంలో ఉన్నారనమాట. వెలుపలికి త్రోసివేయబడే వారిలో మరి మొదటి స్థానంలో ఎవరున్నారు? కుక్క వంటి స్వభావం కలిగిన వారు. అంటే ఫరో లాంటి వ్యక్తులు, అలాగే హేరోదు లాంటి వ్యక్తులు ఈ సొసైటీని పాడు చేస్తూ క్రైస్తవం మీద బురద జల్లేటువంటి
స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి వీల్లేదు. వెలుపడికి త్రోసివేయబడతారు, చీకటిలోని త్రోసివేయబడతారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు మాత్రమే ఉండును. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చే వరకు కూడా విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఇశ్రాయేలు లేనటువంటి వారు ఎలాగైతే దేవునికి మొరపెట్టి ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తారో, అలాగే మనం కూడా వారి విషయంలో జాగ్రత్త పడుతూ వారి కొరకు ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలని వాక్య సేవకునిగా తెలియజేస్తున్నా. మరి ఈ ఫరో సైన్యమును కూడా దేవుడు మరి కుక్కలతో పోల్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి స్వభావం కుక్క స్వభావం కనుక అలా మాట్లాడారు. గనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం అలాగూ ఉండకుండా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క రాకడకు నిరీక్షణ కలిగి ప్రార్థనతో ఆయన యొక్క సహవాసములో ఈ 40 దినాలు కూడా ధ్యానంలో ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నా. మరి అలాంటి ధనత కూడి కొద్ది మాటలు ధ్యానించినటువంటి మనకు దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మీ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. ఇప్పటి వరకు నీ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడిన నీ కృపను బడి నీ స్తోత్రములు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి వారు తమ యొక్క హృదయంలో భద్రము చేసుకుని నీ వాక్యానుసారముగా తండ్రి వారి యొక్క తన స్వభావములను సరిచేసుకునే తండ్రి, తన కుక్క వంటి స్వభావములను వారి నుండి తీసివేసి గొప్ప విశ్వాసులుగాను గొప్ప వ్యక్తులుగాను నేను ఒకవేళ ఫరో వంటి స్వభావం ఉందేమో, హేరోదు వంటి స్వభావం ఉందేమో తండ్రి, నేను యొక్క కుక్క వంటి స్వభావాలు ఉన్నాయేమో, అవన్నీ తీసివేసి తండ్రి నేను నీ పాదాల చెంత ప్రాధేయపడి నేను పాపలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నిమిత్తము తండ్రి ప్రతి వారికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. ఇదిగో ఈ మాటలు విన్నటువంటి ప్రతి వారు కూడా కుక్కలను గూర్చి జాగ్రత్త పడి ప్రార్థనలో గడుపుతూ ధ్యానంలో గడుపుతూ ఈ రాకడ కొరకు ఎదురు చూడగలిగేటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని మా అందరికి దయచేసి మహిమనందమని వాక్య రూపుగా దిగివచ్చి మాతో మాట్లాడిన మా మంచి బోధకుడైన యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. అందరికీ మరణాత. మరి ఇట్టి అవకాశం కలుగజేసినటువంటి కరీం బ్రదర్స్ కి, అలాగే మరి వీక్షించినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు తెలియజేస్తున్నా. మరణాత. ఇప్పటి వరకు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి రెవరెండ్ బి ఎలీషా ప్రేమ్ కుమార్ అయ్య గారికి మరణాత కార్యం యూట్యూబ్ ఛానల్ పక్షముగా మీ అందరి పక్షముగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలీషా ప్రేమ్ కుమార్ అయ్య గారు, మీకు మరణాత. నేటి దిన వాక్యంలోని ముఖ్యమైనటువంటి 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు దేనితో సమానుడు లేదా ఎవరితో పోల్చబడి ఉన్నాడు? మొదటి ప్రశ్న, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు దేనితో సమానుడు, దానిని ఎవరితో పోల్చబడినది? రెండవ ప్రశ్న, ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము అను వాక్యము బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నది? ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము అనేటటువంటి వాక్యము బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నది? రిఫరెన్స్ ఇవ్వండి. మూడో ప్రశ్న, ఎలాంటి స్వభావము కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు? ఎలాంటి స్వభావము కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు? ఈ 3 ప్రశ్నలకు మీ యొక్క సమాధానాలు డిస్ప్లేలో ఇవ్వబడుచున్నటువంటి మొబైల్ నెంబర్కి SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరణాత.